ఏకగ్రీవానికి సై అంటే మీకు టికెట్ నై అంటూ వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. స్థానిక సంస్థల ఎన్నికలంటేనే కార్యకర్తల కోసం లీడర్ నిలబడే ఎలక్షన్ అంటున్నారు జగన్. గెలుస్తామా ఓడుతామా అన్నది పాయింట్ కాదన్న జగన్, అన్ని సీట్లలో పోటీ చేస్తున్నామా లేదా అన్నదే ముఖ్యమంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. లోకల్ బాడీ ఎన్నికలను ఆషామాషిగా తీసుకోవద్దన్నారు. చంద్రబాబు ప్రభుత్వం స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగనివ్వదని ఆరోపించిన జగన్, అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా నాయకుడు తమకు అండగా ఉన్నాడనే భరోసా కార్యకర్తలకు కల్పించాలన్నారు. చంద్రబాబు నాయుడు ఫ్రీగా ఫేర్గా ఎన్నికలు జరగనివ్వడు అని చెప్పి, ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలు. మొన్ననే మనం చూసినాం, ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఎంపీటీసీ ఎంపీపీలు ఎన్నికలు కానీ, మున్సిపాలిటీలు కానీ, జెడ్పీ చైర్మన్లు కానీ మన కళ్ళ ఎదుటే మనం అంతా చూసాం. మేయర్లు కానీ బలవంతంగా ఏ మాదిరిగా అధికార దుర్వినియోగం చేసి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా దౌర్జన్యం చేసి, ప్రలోభాలు పెట్టి దౌర్జన్యం చేసి ఏ రకంగా ఎన్నికలు రిగ్ చేసే కార్యక్రమం చేసినాడో మనం అంతా కూడా చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. నేను అందుకనే ఇక్కడ ఎన్నికల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళం కూడా ఆషామాషిగా తీసుకోవాల్సిన ఎన్నిక కానే కావు. ఎక్కడైనా ఏ కాన్స్టిట్యున్సీలో అయినా కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కార్యకర్తల కోసం మనం నిలబడే ఎన్నిక ఈ ఎన్నికలు అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు ఒప్పుకోవద్దన్నారు జగన్. ఏదైనా నియోజకవర్గంలో ఏకగ్రీవాలు జరిగితే ఆ నియోజకవర్గ కోఆర్డినేటర్ కు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఉండదని ఖరాఖండిగా చెప్పేశారు. ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనుల క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇచ్చిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా, అంత క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నా. అభ్యర్థుల ఎంపికలో ఇగోలు, భావోద్వేగాలకు తావివ్వద్దన్నారు జగన్. స్థానిక ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమేనన్నారు. అభ్యర్థి వ్యక్తిగత బలం, ప్రజల్లో ఉన్న ఆదరణ పరిగణలోకి తీసుకోవాలన్నారు. రాబోయే 60 నుంచి 70 రోజులు నేతలు నియోజకవర్గాలను దాటి వెళ్లకుండా స్థానిక ఎన్నికలపైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని ఆదేశించారు. అవసరమైన చోట కార్యకర్తలకు అండగా నిలిచేందుకు కుటుంబ సభ్యులను పోటీకి దింపడానికి వెనకాడొద్దని చెప్పారు. కోఆర్డినేటర్ల పనితీరుపై ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత నివేదికలు తెప్పించుకుంటానన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను రిపోర్ట్లు తెప్పించుకుంటాను. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రతి చోట పోటీకి నిలబెట్టాడా, క్యాండిడేట్ నిలబెట్టలేదా అనేది పోటీ రిపోర్ట్లు తెప్పించుకుంటాం. నిలబెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్లకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చినాడు, సపోర్ట్ బాగా ఇచ్చాడా, బలంగా నిలబడ్డా మీతో పాటు, అవునా కాదా అన్న రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటాం. ఖచ్చితంగా ఆ మేరకు పాజిటివిటీ మీ దగ్గర నుంచి రావాలి. ఈ ఎన్నికలు మనం మన కార్యకర్తల కోసం గట్టిగా నిలబడితేనే కార్యకర్తలు మన ఎన్నికల్లో మన కోసం గట్టిగా నిలబడతారు అన్నది ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా తన సిస్టంలోకి జీర్ణించుకోవాల్సిన అవసరం ఉన్న అంశం. కార్యకర్తలను వేధించే అధికారులు, ఉద్దేశపూర్వకంగా అన్యాయం చేసే పోలీసుల వివరాలను డిజిటల్ బుక్ లో నమోదు చేయాలన్నారు జగన్. చట్టవిరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై భవిష్యత్తులో చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు.